ఇప్పుడైతే చికెన్ పకోడా చేస్తున్నాను. అన్నీ శుభ్రంగాను కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇప్పుడు తీసాను అంటే ఒక పావు గంట ముందు తీసాను. మా పాప ఏమోని చికెన్ పకోడా కావాలంది, అందుకే చేస్తున్నాను. చూడండి, ఇందులో చిప్పట్లాడుతుంది అన్నమాట. ఆయిల్ కూడా వేడైపోయింది. అన్నీ మొత్తం గరం మసాలా, ధనియా పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, కార్న్ఫ్లవర్ అది మొత్తం అన్నీ వేసి బియ్యం పిండి కొంచెం వేసి కలిపి పిడిచాను అనమాట. బేసిన్ కూడా వేసుకోవచ్చు. బేసిన్ వేస్తే నేను వేయలేదు. ఎవరేమా సూపర్. అంటే కొంచెం సిమ్లో పెట్టి వేయించుకుంటే చక్కగా వేగుతాయి. హైలో పెట్టి వేయించాం అనుకో అదే అంటే వేరంగా లోపల ఉడకదు. అదే కొంచెం సిమ్లో పెట్టి అలా వేయించుకుంటే లోపల కూడా పచ్చి ఉండదు, చక్కగా ఉడుకుతుంది. చూసారా? లేకపోతే లోపల ఉడకడం కష్టం. చూడండి, చక్కగా అయిపోయింది. చూడండి, చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మా అమ్మాయి తినేసి చెప్తుంది ఎలా ఉందనేది. బాగా ఉడికింది లోపల. చూడండి ఎంత బాగా ఉడికిందో. అంటే మాకు మా విజయనగరంలో వర్షాలు పడుతున్నాయండి. వెదర్ అయితే చల్లగా కూల్గా ఉంది. కూల్గా ఉన్నప్పుడు ఇలా వేడివేడివి పకోడీలని, బజ్జీలని ఇలాంటివి చేసుకొని తింటే దాని ఇదే వేరబ్బా, ఇంకా మరి అడగక్కర్లేదు. ఎంత బాగుంటుందో అలా తింటే. చూడండి ఎంత చక్కగా వేగిపోయింది. చాలా బాగా వేగింది. సూపర్. ఇలా చేసుకొని తింటే దాని లెక్కే వేరు. ఎంత బాగుంటుందంటే వర్షంలో ఇలాంటి తింటే వేడి. వర్షం చల్లదనం, ఇక్కడ వేడి. మిరపకాయలు కూడా చక్కగా వేగిపోయాయి. దీనికి ఉప్పు కారం అన్నీ మస్తుగా పట్టిందండి. దీనికి కూడాను సూపర్ అండి. ఇలాంటివన్నీ ఎవరైనా వేసుకొని తింటే దాని లెక్కే వేరబ్బా. ఈ వీడియో ఎక్కడెక్కడి నుండి మీ ఊర్లో వర్షాలు పడితే ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ ఊరో అది కామెంట్ పెట్టండి. కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఎక్కడెక్కడ నుండి మీరు చూస్తున్నారు అనేసి కామెంట్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.